అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. నిన్న నేను పెట్టినటువంటి వీడియోకి మాత్రం కొంచెం హల్చల్ అయితే బాగానే నడిచింది కామెంట్ సెక్షన్లలో. ఏంటంటే ప్రూఫ్ ఉందా, లేకపోతే నువ్వు ఏది లింక్ డిహెచ్ఎస్ లింక్ పెట్టు, లేకపోతే యుఎస్సిఏఎస్ లింక్ పెట్టు, న్యూస్ పేపర్ లింకులు ఎవరు చూస్తారు, అవన్నీ మేము నమ్మము, అది ఇది అన్నారు. జస్ట్ దానికి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి, అట్ ద సేమ్ టైము H1B ఏదైతే న్యూ రూల్స్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారో ఇవన్నీ అప్లికబుల్ కాదు, ఇప్పటి వరకు చేంజ్ చేయలేదు, ప్లాన్డ్ రూల్స్ అనమాట. అంటే డిసెంబర్కి ఇవి పబ్లిష్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు. అట్ ద సేమ్ టైము గ్రీన్ కార్డ్ కూడా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో అది కూడా కొంత స్క్రూటినీ అయితే చేస్తాము అని చెప్పేసి చెప్పారనమాట. ఈ వీడియోలో నేను ఆ గ్రీన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. నేను వాళ్ళంటే ప్లాన్ చేస్తున్నది అది కూడా అఫీషియల్ గవర్నమెంట్ సోర్స్ వెబ్సైట్లోంచి మీకు స్క్రీన్ రికార్డ్ చేసి ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. మోర్ ఆర్ లెస్ ఏంటంటే కొన్ని వాళ్ళు న్యూస్ పేపర్స్కి లీక్ చేస్తూ ఉంటారండి. ఇది జనరల్ స్ట్రాటజీ అనమాట. గవర్నమెంట్ అనేది ఇది కామన్, ఏ కంట్రీలో అయినా సరే కామన్ జరిగేటువంటి ఈ ప్రక్రియ. వాళ్ళు ఏంటంటే న్యూస్ అవుట్లెట్స్కి పేపర్కి ఇస్తారు, వాళ్ళు దాన్ని పబ్లిష్ చేస్తారు. సో మనం దాన్ని నమ్మము అంటే అలాగా దాని ప్రకారమే మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు వాళ్ళు డిసెంబర్లో రూల్స్ పబ్లిష్ చేస్తా అని చెప్పి చెప్పారు కదా. డిసెంబర్ వచ్చే వరకు వెయిట్ చేసి, ఇది ఎలా ఉంటుందంటే సునామీ మన ఇంటి దగ్గరికి నీళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు మనం తట్టబుట్ట సరదేసుకొని అప్పుడు వెళ్దాం అన్నట్టు ఉంటుంది. సో ముందే ఎందుకు చెప్తాము ఇలాంటివి, ఇవన్నీ జనరల్గా అందరూ ఎందుకు చెప్తారు అంటే కొంత అవగాహన వస్తుంది, దాని ప్రకారం మనం ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చెప్తారు తప్ప టెన్షన్ పెట్టడానికో, డిస్కరేజ్ చేయడానికో, భయపెట్టడానికో అలాంటివి వేరే ఛానల్స్ ఉంటాయి. బట్ నేను మాత్రం ఏంటంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే చేస్తాను, ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి మాత్రమే చేస్తున్నా. ఎందుకంటే ఇదే టైం నేను కనుక సినిమా ఛానల్ మీద, యూట్యూబ్ ఛానల్ మీద స్పెండ్ చేసి ఒక సినిమాకి రివ్యూ ఇవ్వాలంటే అసలు నాకు ఇంత కూడా స్పెండ్ చేయక్కర్లా. వేరే ఎవరిదో యూట్యూబ్ ఛానల్ రివ్యూ చేసి చెప్పేయచ్చు, లేకపోతే 2.5 గంటలు సినిమాకి వచ్చి చూసి చెప్పేయచ్చు. మీకు తెలుసు కదా సినిమా ఛానల్స్కి ఎన్ని లక్షల వ్యూస్ వస్తాయి, సంపాదన కూడా వస్తుంది. నాకు దీని మీద సంపాదన ఏం రావట్లేదు, పెద్దగా టైం మాత్రం ఎక్కువ కేటాయిస్తున్నా. ఎందుకు అంటే నాకున్నటువంటి అనుభవం కానీ, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ నేను కొంత షేర్ చేసుకుందాము, ఫ్యూచర్ జనరేషన్స్కి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ పర్టికులర్ టాస్క్ అనేది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలియకుండా డబ్బులు పోగొట్టుకునేటువంటి వాళ్ళు, ఏజెంట్లను నమ్ముకొని డబ్బులు పోగొట్టుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతివాడికి ఉద్యోగం కావాలి, ఆకలి, అన్నం కావాలి. సో అలాంటి వాళ్ళు లాస్ అవ్వకుండా ఉండడం కోసమే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. కానీ భయపెట్టడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి, బెదిరించడానికి ఊయామయ్యండి. జనరల్ ప్యానిక్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే ప్రస్తుతం H1 వాళ్ళకి ఇప్పుడు టార్గెట్ అనేది జరుగుతుంది యుఎస్లో. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. నేను పెట్టిన వీడియోలో చూశారు కదా మీరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేయాల్సిన ఎదవ పనులన్నీ చేసేసారు. అది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ నెత్తికి చుట్టుకుంటుంది. వీళ్ళందరూ చేసిన పాపాలు ఏంటంటే పాపం కొత్తగా వచ్చే వాళ్ళ మీద పడుతున్నాయి అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇది మీరు అడిగినటువంటి గవర్నమెంట్ సోర్స్ నేను స్క్రీన్ రికార్డ్ చేసి నేను ఈ వీడియోకి అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నిన్న నేను పెట్టిన వీడియో గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, రీఫార్మింగ్ ది H1B నాన్ ఇమిగ్రెంట్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్. మీరు ఒకసారి దాంట్లో క్లియర్గా చదువుకోండి. నిన్న నేను చెప్పినటువంటి 3 పాయింట్లు కూడా దీంట్లోంచే న్యూస్ అవుట్లెట్స్ వాళ్ళు తీసుకుని వాళ్ళు ఎలాబరేట్ చేసి చెప్పారనమాట. సో వీళ్ళని సింపుల్ టర్మ్స్లో రాశారు. ఇక్కడ ఒక్కసారి చదివి వినిపిస్తా. ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ విల్ ప్రపోజ్ టు రీఫార్మ్ ది H1B program by revising eligibility for cap exemptions, providing greater scrutiny for employers that have violated program requirements and increasing oversight over third party placements among other provisions. ఈ సింపుల్ 3 పాయింట్స్ కదా కవర్ అయినాయి కదా, నిన్న మన వీడియోలో కవర్ అయినాయి కదా. సో ఇది కదా నిన్న చెప్పిన వీడియోలో కవర్ అయింది కదా. సో దీనికి సంబంధించినటువంటి ఈ reginfo.gov అనేటువంటి వెబ్సైట్ అందరికీ న్యూస్ ఛానల్స్ వాళ్ళందరికీ ఇదే అనమాట హార్ట్. ఇక్కడి నుంచే తీసుకుంటారు. నిన్న ఈటీవీ వాళ్ళు కూడా దీని మీద ఒక 20 minutes వీడియో కూడా రన్ చేశారు. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను ఇచ్చేటువంటి వీడియోస్కి అన్ని లింకులు షేర్ చేయడానికే ప్రయత్నం చేస్తా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ ట్రై మై బెస్ట్ అనమాట.
మీరు కేవలం దీన్ని డిస్క్లైమర్ కూడా చెప్తున్నాను, నేను కేవలం దీన్ని ఇన్ఫర్మేటివ్ పర్పస్లో మాత్రమే వాడుకోండి. ఓకే, నేను అటార్నీ కాదు, నేను ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ కాదు, జనరల్ అవేర్నెస్ కోసం క్రియేట్ చేస్తున్నటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్. ఫ్యూచర్లో మనం కొంత ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి ఒకవేళ రేపు పొద్దున ఇష్యూ అనేది మనకు వస్తే అనేది. ఓకే, ఇది H1కి సంబంధించిన క్లారిటీ అయితే మీకు ఇచ్చాను నేను నిన్న జరిగినటువంటి దానికి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ కార్డ్స్. చాలా మంది కామెంట్స్లో అడిగినటువంటి క్వశ్చన్లు ఏంటంటే, సార్ గ్రీన్ కార్డ్స్ మీద ఏమైనా రూల్స్ తీసుకొస్తున్నారా అని కొంతమంది అడిగారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, మనకి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ H1B వాళ్ళకి నిన్న వచ్చినటువంటి రూల్స్ ఏమైనా అప్లికబుల్ అయితే అని కొంతమంది అడుగుతున్నారు. ఓపీటీ వాళ్ళకి ఏమైనా అప్లికబుల్ అయితే అని కొంతమంది అడుగుతున్నారు. అసలు ఓపీటీ సెక్షన్ గురించి డిఫరెంట్ అండి, దానికి ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధం లేదు. ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి ఓన్లీ H1B వాళ్ళకు మాత్రమే. నిన్న మెయిన్ పెట్టినటువంటి వీడియోలో ఉన్న రూల్స్లో అవి ఎగ్జిస్టింగ్ H1B వాళ్ళకి అప్లికబుల్ అవుతాయా అంటే, ఆల్రెడీ మీరు పాత పిటిషన్ మీద ఉన్నారు కాబట్టి 99.9% నాకున్న అవగాహన ప్రకారం అప్లికబుల్ కాకపోవచ్చు. బట్ డిసెంబర్లో వీళ్ళు పబ్లిష్ చేసిన తర్వాత అది ఎలా పబ్లిష్ చేస్తారు, కొత్తగా వచ్చే వాళ్ళకే లేదు ఉన్న వాళ్ళకే అనేది అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మొన్న $100,000 వచ్చినప్పుడు కూడా ఇంతే ప్యానిక్, ఇంతే హడావిడి అయిపోయింది. సో సడన్గా వాళ్ళు నైట్ 21st నైట్ లోపు వచ్చేయాలన్నారు, అదన్నారు. ఫ్లైట్లోంచి కూడా చాలా మంది దిగిపోయారు. ప్యానిక్ అనేది చాలా క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ ఉండి H1B వీసా మీద ఉన్నవాడు టెన్షన్గా బతుకుతూ ఉంటాడు, రేపు పొద్దున ఏం జరుగుతుంది అని. ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో ఎగ్జిస్టింగ్ H1B వీసా హోల్డర్స్కి అది అప్లికబుల్ అవ్వదనే మనం అనుకుందాం. లేదు, ఎవరికి అప్లికబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ గ్రే ఏరియా అనేది చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు. 100,000 కూడా ఉన్నటువంటి గ్రే ఏరియా ఏంటంటే, అవుట్ సైడ్ వాడు ఎట్లా కట్టాల్సిందే, నో డౌట్. బట్ ఇన్సైడ్ వాడు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ అంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఉన్నటువంటి వాడు H1 చేసుకుంటే ఇండియాకి వెళ్ళి ఫర్ ఎనీ రీజన్ స్టాంపింగ్కో, ఫ్యామిలీ ఎమర్జెన్సీయో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెనక్కి వచ్చేటప్పుడు 100,000 కట్టాలా లేదా అనేది గ్రే ఏరియా. దానికి ఇప్పటి వరకు క్లారిటీ అనేది లేదు. సో ఈ పర్టికులర్ దాంట్లో ఉన్న గ్రే ఏరియా కూడా ఏంటి అంటే, H1 వీసా హోల్డర్స్ ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్. ఇప్పుడు ఎక్స్టెన్షన్ సేమ్, ఇప్పుడు మీరు కన్సల్టెన్సీలో జాబ్ చేస్తున్నారు, అదే కంపెనీ అదే జాబు అంత బాగానే ఉంది, వీసా ఎక్స్టెన్షన్కి వెళ్తారు, అక్కడే పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. అమెండ్మెంట్ చేస్తారు, ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ సేమ్ దాని మీదనే కంటిన్యూ అవుతున్నారు. బట్ వెన్ ఎవర్ యు ఆర్ చేంజింగ్ ది ఎంప్లాయర్, ఇప్పుడు ఇతనితో జాబ్ అయిపోయింది ఏ, లేకపోతే లే ఆఫ్ అయ్యారు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫర్ సమ్ రీజన్ మీకు నచ్చలే బయటకు వచ్చారు, బీకి వెళ్తున్నారు, అప్పుడు మీకు ఇలాంటివి ఏమన్నా అప్లికబుల్ అవుతాయా అనేది గ్రే ఏరియా అనమాట. సో ఎప్పుడైనా సరే చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్, అది మీరు అవుట్ సైడ్ ఇండియా ఉండి చేసినా, లోకల్లో ఉండి చేసినా, దానికి అప్లికబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మీరు కొత్త క్లయింట్ సైట్కి వెళ్తారు కదా, అప్పుడు ఈ నిన్న దాంట్లో చెప్పినటువంటి దాని ప్రకారం మీరు వెళ్ళేసి మళ్ళీ క్లారిటీ అది మన వాళ్ళ దగ్గర నుంచి వేవర్ తెచ్చుకొని పనిచేయాలి అనేది వాళ్ళు చెప్పింది. ఓకే, నెక్స్ట్ గ్రీన్ కార్డు కనుక వస్తే ఒక్కసారి మీరు దీంట్లో కూడా చూడండి, నేను ఈ వెబ్సైట్లో చూపిస్తాను మీకు. దీని లింక్ కూడా షేర్. వీళ్ళు రాసింది ఏంటంటే, ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈజ్ ప్రపోజింగ్ టు అమెండ్ ఇట్స్ రెగ్యులేషన్స్ గవర్నింగ్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఇమిగ్రెంట్ పిటిషన్స్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ క్లాసిఫికేషన్స్. మీరు ఇది నేను లింక్ పెడతా చదువుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ అలాగే ఉంచుతా చదువుకోండి. సో నేను ఫస్ట్ దీన్ని నేను అర్థం చేసుకున్నదాన్ని నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యాక్చువల్గా ఎవరైనా సరే I-140 అప్లై చేసుకుని, జనరల్గా H1 ఏంటంటే 3+3+ I-140 మీద ఎక్స్టెన్షన్ కొట్టుకుంటూ ఉంటుంటారు. అది రొటీన్ ప్రాసెస్ అనమాట. ఈ I-140 అనేది మనం ఇప్పుడు గూగుల్లో పని చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో అప్లై చేస్తాడు, లేకపోతే ఇంకో చోట పని చేసాం ఇంకొకటి అప్లై చేస్తాడు. లేదు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది 90% కన్సల్టెన్సీ బ్యాచ్, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు కదా, అందరు కన్సల్టెన్సీ బ్యాచే. ఓపీటీ వాళ్ళకి ఎంతమంది జాబులు వస్తున్నాయండి, బయటకు వచ్చిన వాళ్ళకి కన్సల్టెంట్ దగ్గర పోయి పేరోళ్ళు రన్ చేసుకోవట్లే. సో కాబట్టి కన్సల్టెంట్స్ దగ్గర నుంచి జనరల్గా ఏం చేస్తారంటే I-140 అప్లై చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఈ ప్రపోజ్డ్ రూల్స్ వీళ్ళు జనవరిలో పబ్లిష్ చేద్దాం అనుకున్నది ఏంటి అంటే, ఎంప్లాయ్మెంట్ ద్వారా మీరు కనుక గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే, అంటే మీ ఏజెంటో కన్సల్టెంటో ఎవరైనా అప్లై చేస్తే, రియల్గా అసలు నీడ్ ఉందా, పర్మనెంట్గా ఇతన్ని ఎందుకు ఉంచుకుంటారండి, మాకు ఇంత స్కిల్ సెట్ ఉన్న పర్సన్ ఇంకా ప్రపంచంలో ఎక్కడ దొరకట్లే ఇతను తప్ప అన్న ఉద్దేశమే కదా. మెయిన్ అమెరికా,
అమెరికాలో నాకు ఈ పర్సన్ దొరకట్లే కాబట్టి నేను లైఫ్ లాంగ్ నాకు ఇతన్ని ఉంచుకోవాలి, ఉంచుకుంటేనే నాకు ఈ ఉద్యోగం అనేది నడుస్తుంది. ఇతను వెళ్ళిపోతే నాకు వేరే వాడు లేడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది క్లాసిఫికేషన్ ఫర్ దిస్ ఆ గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి. ఓకే, సో ఆ గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి మీరు కనుక ఆ పిటిషన్ అప్లై చేసినప్పుడు ఉన్నటువంటి రూల్ ప్రకారం మీరు ఆ జాబ్కి ఎలిజిబులా కాదా, అసలు మీకు మన శాలరీ ఎంత వస్తుంది, నిజంగా ఇంత శాలరీ ఇచ్చి మిమ్మల్ని ఎందుకు పెట్టుకోవాలి, లోకలోడు ఎందుకు దొరకడు, సో ఇది అంతా ఎంక్వైరీ అనేది చేస్తాము అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు దాంట్లో క్లారిటీగా. సో అప్పుడు ఏంటి లాసు అంటే, ఇఫ్ యూ కాంట్ ప్రూవ్, మేబీ యువర్ ఎంప్లాయర్ కాంట్ ప్రూవ్, మీ ఎంప్లాయర్ కనుక మీరు రైట్ పర్సన్ అని ప్రూవ్ చేయలేకపోయినా, లేదు ఇన్ ద పాస్ట్ మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, మెయిన్ అక్కడ మీకు దెబ్బపడేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అది నాకు అర్థమైన దాన్ని బట్టి, బట్ ఐ కుడ్ బి రాంగ్. మీకు ఎవరన్నా కాదు అంటే కనుక మీరు దాన్ని క్లారిటీగా చదివి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో అందరికీ హెల్ప్ అవుతుంది. మెయిన్ ఏంటంటే ఎంప్లాయీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ మీద వీళ్ళ కన్ను కూడా ఖచ్చితంగా పడింది అని అయితే నాకు ఇది చదివిన తర్వాత అర్థమైంది. సో మీకు ఒక 2-3 పాయింట్స్ చూపిస్తా చూడండి. డిఫైనింగ్ బోనఫైడ్ జాబ్ ఆఫర్ అండ్ క్లారిఫైయింగ్ సైట్ విజిట్ అథారిటీ. డిఫైనింగ్ బోనఫైడ్ జాబ్ ఆఫర్ అంటే మీకున్నటువంటి జాబ్ ఆఫర్ బేస్డ్ మీదే కదా మీ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు వాళ్ళు. ఆ పర్టికులర్ జాబ్ ఆఫరు నిజంగా మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చి మిమ్మల్ని పెట్టుకోవాల్సినంత అవసరం ఉందా అనే దాని మీద వాళ్ళు వాళ్ళకి సైట్ విజిట్ చేసేటువంటి అథారిటీ ఉంటుందన్నమాట. సో మీ గ్రీన్ కార్డ్ అప్లికేషన్కి వాళ్ళు మీ కన్సల్టెంట్ దగ్గరకు వచ్చి మీ గురించి ఎంక్వైరీ చేసి, ఈ పర్సన్ లేకపోతే నీ కంపెనీ నడవదా అనే టైప్లో చెక్ చేసి, లేదు కంపల్సరీ ఈ పర్సన్ కావాల్సిందే, అసలు ఇతను లేకపోతే ఈ ప్రాజెక్ట్ అనేది నడవదు అని అనుకుంటే వాళ్ళు అప్రూవ్ చేసే ఛాన్స్ ఉంది. లేదు ఏమన్నా తేడా ఉండి మనం తెలుసు కదా ఇక మన మిస్యూజింగ్ దందాలాగా గనక ఉంటే మాత్రం 100% ప్రాబ్లం అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉందండి డెఫినెట్గా. ఎందుకంటే 4 కుర్చీలు 4 బెంచీలు వేసుకొని నడిపించేటువంటి ఏజెంట్ ద్వారా కనుక గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటే దేర్ ఈజ్ నో డౌట్ వాళ్ళకి డౌట్ వస్తుంది. వాళ్ళు సైట్ విజిట్ కనుక చేస్తే ఇక్కడ ఒక ల్యాప్టాప్ లేదు, 2 కుర్చీలు 2 బెంచీలు ఒక చాయ్ కప్పులు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. పెద్ద కంపెనీల ద్వారా ఎవరన్నా జాబులు చేసుకుంటే అప్లై చేసుకున్నారు, గూగుల్, మెటా, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఇట్లాంటి వాటికి మోస్ట్ ప్రాబ్లీ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎందుకంటే పెద్ద కంపెనీస్ వాళ్ళు ఇచ్చే శాలరీస్ అలానే ఉంటాయి, ఏదన్నా కానీ ప్రొఫెషనల్గానే ఉంటుంది. ఎవరికి ప్రాబ్లం అవుతుంది అంటే ఓన్లీ కన్సల్టెన్సీ మీద I-140 అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే హెడ్ ఏక్ అవుతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ గ్రీన్ కార్డ్ గురించి నేను ఇద్దామనుకున్న క్లారిటీ. మీకు మోరార్లెస్ అన్ని క్లారిటీలు ఇచ్చాను అనుకుంటా. గవర్నమెంట్ లింక్ కూడా పెట్టాను నేను. ఇంకా DHSలో కానీ 1 more క్లారిటీ క్లియర్గా చెప్తున్నా, ఈ రూల్స్ పబ్లిష్ అవ్వలేదు, పబ్లిష్ చేస్తాము, కొత్త రూల్స్ ప్లానింగ్లో ఉన్నాయి అని మాత్రమే చెప్పారు. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Wait until the next video. Bye bye.